మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 5 సార్లు ఎమ్మెల్యేగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి పనిచేశారు. అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఏఏజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. పూర్తి డీటెయిల్స్ మన నల్గొండ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి, సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత మృతి చెందడంతో సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద సీనియర్ నేతను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా కూడా సంతాపం, సానుభూతిని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. వరుసగా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985, 89, 94లో 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 99లో ఓటమి చెందారు. తర్వాత రిజర్వేషన్ మారడంతో తుంగతుర్తి నుంచి మళ్ళీ 2004లో పోటీ చేయడం జరిగింది. అక్కడ విజయం సాధించడం జరిగింది. తర్వాత సూర్యాపేట నుంచి కూడా పోటీ చేయడంతో అక్కడ కూడా గెలుపు సాధించారు. మొత్తంగా 2014లో పోటీ చేసి బీఆర్ఎస్ సీట్లు ఓటమి చెందారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హోరాహోరీగా పోటీ నిలబడి చివరికి అయితే ఓటమి పాలయ్యారు. వరుసగా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 3 సార్లు విజయం సాధించారు. మొత్తంగా 5 సార్లు ఎమ్మెల్యేగా, వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా కూడా రామిరెడ్డి దామోదర్ రెడ్డి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా కూడా ఇటు సూర్యాపేట తుంగతుర్తి 2 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా అండగా నిలిచారు. కొంతకాలంగా సుమారు 7 కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్యాపేటతో పాటు తుంగతుర్తి నియోజకవర్గంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో కొద్ది రోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే కొంత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తీవ్రంగా తలెత్తడంతో ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం సుమారుగా 10 గంటల 10 నిమిషాల సమయంలో కన్ను మూసినట్టయితే మనకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల ద్వారా అయితే సమాచారం తెలిసింది. ఇక రేపు సూర్యాపేటలో ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలకు సందర్శనార్థం సూర్యాపేటలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి రెడ్ హౌస్ లో అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలకు సందర్శనార్థం వస్తారు. 4వ తేదీన మరుసటి రోజు తుంగతుర్తి నియోజకవర్గంలో తన వ్యవసాయ క్షేత్రంలో అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తోంది. మొత్తంగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి తన రాజకీయ వారసుని కూడా రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికి ఏఐసీ సభ్యుడిగా ఉన్నారు. అతన్ని కూడా రాజకీయంలోకి తీసుకొచ్చి అతన్ని కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా తీసుకోవాలని ఆశపడినప్పటికీ కూడా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితులు అనుకూలించలేని పరిస్థితి. మొత్తంగా దామోదర్ రెడ్డి మృతి చెందడంతో ఇటు సీనియర్ కాంగ్రెస్ నేతగా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా పనిచేసినటువంటి ఆయన సేవలను అందరూ కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిమానులు గుర్తు చేసుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్. రైట్ రవి.